మై ట్రావెల్ సిరీస్లో థర్డ్ పార్ట్ చూసేయండి. సెకండ్ పార్ట్ ఎవరైనా చూడకపోతే కింద పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో ముందు వీడియోలో చెప్పినట్టు షిమ్లా టు మనాలి ఎర్లీ మార్నింగే 7:30 కల్లా స్టార్ట్ అయ్యాము. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ట్రావెల్ మొత్తంలో సగానికి ఘాటియే ఉంటుంది. అండ్ నేను కూడా కొన్ని బిస్కెట్స్ అవి తిని స్టార్ట్ అయ్యాను. దానివల్ల చాలా ట్రబుల్ ఫేస్ చేశాను, వామిటింగ్స్ అని, హెడేక్ అని అలాంటివి. సో మీరు ఎవరైనా స్టార్ట్ అవుతున్నారంటే ఫుడ్ అనేది ఏం తీసుకోవద్దు, టాబ్లెట్స్ కూడా ముందుగా ఏం వేసుకోవద్దు. దానివల్ల కూడా కొన్నిసార్లు వామిటింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో మేక్ షూర్ లెమన్, చ్యూయింగ్ గమ్స్, డ్రింక్స్, టాబ్లెట్స్ లాంటివి క్యారీ చేయండి. ఇన్ కేస్ మీకు ఇంకా ఆ ఫీలింగ్ పోవట్లేదు అనుకుంటే పొజిషన్ మార్చండి. మీరు బ్యాక్ సీట్లో కూర్చుంటే ఫ్రంట్కి వెళ్ళి కూర్చోండి. కొన్నిసార్లు మనం కూర్చునే పొజిషన్ మార్చినప్పుడు కూడా హెల్త్ అనేది సెట్ అవుతుంది. అలా మేము కుల్లు రీచ్ అయ్యాము. కుల్లులో మాకు 1 అవర్ ఆఫ్ చేశారు. సో అక్కడ చిన్నగా షాపింగ్ చేసుకున్నాం. అండ్ ఆల్సో అక్కడ మేము పారాగ్లైడింగ్ చూసాము. మేము మనాలిలో చేద్దామని చెప్పేసి అక్కడ చేయలేదు, బట్ మనాలిలో మాకు అవైల్ లేదన్నారు. చాలా డిసప్పాయింట్ అయ్యాం. బట్ మీలో ఎవరైనా కుల్లులో ఉన్నారు అంటే డెఫినెట్లీ ట్రై చేయండి. పారాగ్లైడింగ్ అండ్ రివర్ రాఫ్టింగ్ కూడా చాలా ఫేమస్. రెండు కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లో దొరికేస్తాయి. అండ్ కుల్లు మాకు చాలా బాగా నచ్చింది. ఒక పక్క అంతా రివర్, ఒక పక్క అంతా సిటీ, అండ్ అక్కడక్కడ గ్రీన్ మౌంటైన్స్ అండ్ స్నో మౌంటైన్స్ కూడా కనిపిస్తాయి. చాలా బాగుంది. మాకైతే ఒక మినీ స్విట్జర్లాండ్ వెళ్ళినట్టు అనిపించింది. ఈ ఫీలింగ్ ఎంతమంది ఈ జర్నీలో ఎక్స్పీరియన్స్ చేశారో వెళ్ళిన వాళ్ళు కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైంలో రీచ్ అయ్యాం కుల్లు. సో కొంచెం ఫుడ్ తినేసాం, ఎక్కువేం తినలేదు. అండ్ ఆఫ్టర్ 4:30 కల్లా మేము రీచ్ అయిపోయాం మనాలి. సో మా రూమ్ నుంచి అయితే వ్యూ ఎలా ఉంది. సో ఆ రోజు మంచిగా డిన్నర్ చేసి పడుకున్నాం. సో ఇది మా డే 3. డే 4 కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. బాయ్.